నమస్కారం. ఈరోజు మనం ఆదికాండములోని ఒక చాలా పాత వంశవృక్షం గురించి తెలుసుకోబోతున్నాం. ప్రపంచంలోనే ఇది అత్యంత పురాతనమైన రికార్డులలో ఒకటి. ఇది కేవలం పేర్ల లిస్ట్ మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇందులో చాలా ఉంది. సరే, మరి దీని సంగతేంటో చూద్దాం. ఈ వంశావళి మొదటి మనిషి అంటే ఆదాముతో మొదలవుతుంది. అక్కడి నుండి ఒకే వంశంలో ఏకంగా 10 తరాల వరకు వెళ్తుంది. ఆలోచించండి, ప్రతి పేరు వెనుక ఒక జీవితం, ఒక కథ, ఒక యుగముంది. అయితే ఇక్కడొచ్చే అసలు ప్రశ్నేంటంటే, ఇది కేవలం ఒక పాత లెక్కల పుస్తకంలాంటిదా, లేకపోతే ఈ పేర్లు, ఈ సంఖ్యల వెనుక ఏమైనా కథలు, రహస్యాలు దాగున్నాయా? పదండి, ఆ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేద్దాం. ఈ మొత్తం విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ముఖ్యమైన అంశాల్ని చూద్దాం. మొదటగా ఈ వంశం అసలు ఎలా మొదలైందో చూద్దాం. ఆ తర్వాత తరతరాలుగా ఒకేలా రిపీట్ అయ్యే ఒక ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. వాళ్ల లైఫ్ స్పాన్, అంటే వాళ్ళు ఎంతకాలం బతికారో చూస్తే ఆశ్చర్యపోతారు. మధ్యలో ఒక వ్యక్తి సడన్గా మాయమైపోతాడు. అతని కథేంతో చూద్దాం. చివరిగా ఒక ఉపశమనాన్నిచ్చే ప్రవచనంతో దీన్ని ముగిద్దాం. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదా? ఎక్కడ్నుంచి మొదలుపెట్టాలి? కరెక్ట్, ఆరంభం నుండి, అంటే ఆదము దగ్గర నుండి. ఈ మొత్తం వంశపారంపర్యానికి మూలమతనే కదా. ఇక్కడ చూడండి, ఈ నంబర్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆదాముకి 130 ఏళ్ల వయసులో షేతు పుట్టాడు. ఆ తర్వాత మరో 800 సంవత్సరాలు బతికాడు. అంటే మొత్తం జీవితకాలం ఏకంగా 930 సంవత్సరాలు. ఈ నంబర్స్ కేవలం ప్రారంభం మాత్రమే, ఎందుకంటే ఇవి ఒక ప్యాటర్న్ సెట్ చేస్తున్నాయి. ఆ ప్యాటర్న్ ఏంటో ముందు ముందు మనకు తెలుస్తుంది. మనం ఈ వంశావళిలో ముందుకు వెళ్లే కొద్దీ ఒక విషయం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదేంటంటే, ప్రతి తరాన్ని వర్ణించడానికి దాదాపు ఒకే రకమైన పద్ధతిని వాడారు. ఒకే ఫార్ములా అన్నమాట. వింటుంటే ఒక రిథంలాగా అనిపిస్తుంది. ఉదాహరణకు ఈ మొదటి 3 తరాలను చూడండి. ఆదాము, షేతు, ఎనోషు. వీళ్లందరి విషయంలో ఒకే ప్యాటర్న్ ఉంది. పలానా వయసులో ఒక కొడుకు పుడతాడు, ఆ తర్వాత ఇంకొన్ని సంవత్సరాలు బతుకుతారు, చివరికి చనిపోతారు. ఈ జీవించడం, కనడం, మరణించడం అనే ఫార్ములా ఈ కథకి ఒక స్థిరమైన నడకనిస్తుంది. అవును, ఈ ఫార్ములా ఒక్కసారో రెండుసార్లో కాదు, ఏకంగా 7 తరాలపాటు ఇలాగే రిపీట్ అవుతుంది. జీవించడం, కనడం, మరణించడం. దీనివల్ల చరిత్ర ఒక స్థిరమైన ప్రవాహంలా సాగుతున్న ఫీలింగ్ వస్తుంది. సరే, ఈ ప్యాటర్న్ అంతా బానే ఉంది, కానీ ఇప్పుడు ఈ లిస్ట్లో అందర్నీ ఆశ్చర్యపరిచే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదే వాళ్ల జీవితకాలం. వాళ్ళు ఎంతకాలం బతికారో తెలిస్తే నమ్మడం కష్టం. ఈ వంశంలో రికార్డ్ చేయబడిన సగటు ఆయుష్ ఎంతో తెలుసా? 900 సంవత్సరాల కంటే ఎక్కువ. ఒక్కసారి ఆలోచించండి, యావరేజ్గా 900 ఏళ్లు బతకడమంటే మామూలు విషయం కాదు కదా. అయితే ఇంత ఎక్కువ కాలం బతికిన వాళ్లందర్లో కూడా ఒక వ్యక్తి మాత్రం అందరికంటే ఎక్కువ కాలం బతికి ఒక రికార్డ్ సృష్టించాడు. ఎన్నేళ్లో తెలుసా? 969 సంవత్సరాలు, 969 ఇయర్స్. రికార్డైన చరిత్రలో ఇదే అతిపెద్ద జీవితకాలం కావచ్చు. అతని పేరే మెతూషెల, హనోకు కొడుకు. ఇప్పటిదాకా మనం ఒక ప్యాటర్న్ చూసాం కదా, జీవించడం, మరణించడం. కానీ ఇప్పుడు ఆ ప్యాటర్న్ని పూర్తిగా బ్రేక్ చేసిన ఒక వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. అతను ఈ రూల్కి ఒక పెద్ద ఎక్సెప్షన్ అన్నమాట. ఈ తేడాను ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ప్రతి ఒక్కరి కథ చివర్లో ఏమనుంటుంది? అతడు మృతి పొందెను అని ఉంటుంది. కాని హనోకు విషయంలో మాత్రం అది పూర్తిగా వేరు. అతని ముగింపు ఎలా ఉందంటే, దేవుడతని తీసుకొనిపోయెను గనుక అతడు లేకపోయెను. ఇక్కడ దేవునితో నడిచెను అనే మాట చాలా ముఖ్యమైనది. ఇదే హనోకును మిగతా వాళ్ల నుండి వేరు చేస్తోంది. దీన్ని బట్టి అతనికి దేవునితో ఒక ప్రత్యేకమైన సంబంధం ఉండేదని, అందుకే అతను మామూలు మనుషుల్లా చనిపోలేదని అర్థమవుతుంది. సరే, ఇక ఈ వంశావళి చివరికొచ్చేద్దాం. చివరి తరాల దగ్గరికొచ్చేసరికి కథనం యొక్క టోన్ పూర్తిగా మారిపోతుంది. ఇక్కడిదాకా గతాన్ని రికార్డ్ చేసినట్టుగా ఉంది కదా, కానీ ఇక్కడ నుండి భవిష్యత్తు గురించి చెప్పినట్లుగా ఉంటుంది. మెతూషెల కొడుకు లెమెకు తనకి పుట్టిన కొడుక్కి పేరు పెట్టేటప్పుడు ఒక ముఖ్యమైన ఉద్దేశ్యంతో ఆ పేరు పెడతాడు. అది చాలా ప్రత్యేకమైనది. లెమకు తన కొడుకు నోవహు గురించి ఏమన్నాడంటే,
భూమిని యెహోవా శపించడం వల్ల మనకు కలిగిన కష్టం, మన పనిలో ఉన్న బాధ నుండి ఇతడు మనకు నెమ్మదిని అంటే ఉపశమనాన్ని కలిగిస్తాడు. ఇవి కేవలం మాటలు కావు, ఒక ప్రవచనం. ఇది ప్రపంచ కథలో రాబోయే ఒక పెద్ద మార్పును సూచిస్తోంది. సో ఒకసారి మనం ఈ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూస్తే, ఆదాముతో మొదలైన ఈ వంశంలో దేవునితో నడిచిన హనోకు, అందరికంటే ఎక్కువ కాలం బతికిన మెతుషేలా, చివరికి ఉపశమనం ఇస్తాడనే వాగ్దానంతో పుట్టిన నోవాహు, ఇలా ప్రతి ఒక్కరూ ఈ కథలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. చివరిగా మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఒక వంశవృక్షం మరణంతో ముగియకుండా ఒక ఉపశమన వాగ్దానంతో ముగిసింది అంటే అది రాబోయే ఏ కథకి సంకేతం? అంటే ఇది కేవలం గడిచిపోయిన కథ కాదు, రాబోయే ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది